దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి సాగు భూములు ఇండ్ల స్థలాలు సాధించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే దక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 14వ భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించారు. పత్తికొండలో R&B గెస్ట్ హౌస్ నుండి 4 స్తంభాల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్ర, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గంలోని 5 మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు పోలవరమే మాట్లాడాము. పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉన్నావు. అది 150 అడుగుల ఎత్తులో కడితేనే అందరికి నీళ్ళు వస్తాయి. పైగా 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని 135 అడుగులకు తగ్గించారు. దాన్ని ఎత్తు తగ్గించారు. దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త రాగం అనుకున్నాడు. కొత్త రాగం ఏమంటే పోలవరం బనకచెర్లలో తెచ్చిన నీళ్ళు ఇస్తాను, దానికి 22,000 కోట్లు ఖర్చు అవుతుంది. దానికి వాళ్ళు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాళ్ళు అప్పులు ఇస్తారు, కాంట్రాక్టర్ వెళ్తాడు అని చెప్పి ఇస్తారు. నువ్వు చేయాల్సిందేమి? ఇక్కడ అన్ని కింద నీళ్ళే వేలవతి ప్రాజెక్టు కట్టు, గుండెల ప్రాజెక్టు పూర్తి అయి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయి, పోలవరం చేయి. ఇవన్నీ ఏమి లేకుండా ఇప్పుడు 82,000 కోట్లు కాదు, అది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తయ్యేలోగా 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి తెస్తావు? ఇవి ఏమయ్యా అంటే ఇవి ఏమంటే ఆయన అది